ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం మనం వినే ముందు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది కేవలం సాక్ష్యాలు వినేసి ఊరుకుంటున్నారు. వాక్యంలో నుంచి సాక్ష్యం వస్తుంది. మరి వాక్యం ఖచ్చితంగా వినాలి. చిన్న చిన్న మెసేజ్లే, ప్రతి వాక్యం వింటూ ఉండండి. అలాగే ఓల్డ్ మెసేజెస్ అన్నీ కూడా మీకు సమయం ఉన్నప్పుడు వినండి. మరి ఒకరి జీవితం ఒక వాక్యం ఎలా మారుస్తుందో ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యం ద్వారా మీరు వింటారు. గతంలో చాలామంది ఈ యొక్క వాక్యం గురించి సాక్ష్యం చెప్పారు. గోడలు కూల కేకలు వేశారా, కేకలు వేసా గోడలు కూలరా అనే వర్తమానం అనేక మంది జీవితాన్ని మరి అద్భుతంగా మార్చడం జరిగింది. ఆ యొక్క వాక్యాన్ని మరలా నేను కామెంట్లో కూడా లింక్ ఇస్తాను, మరలా వినండి. ఈ సాక్ష్యం వింటే ఖచ్చితంగా మీరు ఆ యొక్క వర్తమానాన్ని మరలా వింటారు. అద్భుతమైనటువంటి సాక్ష్యం. వీళ్ళకి నేను ఎప్పుడు కూడా ప్రేయర్ చేయలేదు, వీళ్ళు నాకు ఫోన్ కూడా చేయలేదు, కానీ కనెక్ట్ అయ్యి వాక్యం వింటూ ఉన్నారు. వాక్యం వింటూ ఉండగా వారి జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతం చేశాడో వాళ్ళ సాక్ష్యం పంపేదాకా కూడా నాకు తెలియదు. ఇది నిజంగా చాలా అద్భుతం. కాబట్టి మీరు కూడా ఇలాగ వాక్యాన్ని వింటూ ఉంటుంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వలన నమ్మువానికి సమస్తము సాధ్యం, అంటే విశ్వసించేవానికి సమస్తము సాధ్యం అన్నమాట. మీ జీవితంలో కూడా సమస్తం కూడా మరి సాక్ష్యాల రూపంలోకి మార్చబడతాయి. ఖచ్చితంగా వాక్యం వినండి. ఈ సాక్ష్యం విందాం. నా పేరు హరిచంద్ర ప్రసాద్ అండి. మాది వెస్ట్ గోదావరి అత్తిలి. శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నేను 2016 వరకు కూడా సింగపూర్లో వర్క్ చేసేవాడిని. అయితే ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకున్న తర్వాత పరిస్థితులన్నీ కూడా చాలా ప్రతికూలంగా ఉండడం, ఏ ప్రయత్నం చేసినా సరే అది ఫెయిల్యూర్ అవడం, ఇలా జరుగుతూ వచ్చేదన్నమాట. అయితే దేవుని మహాకృపను బట్టి నేను మరి అన్యవివాహం చేసుకున్నప్పుడు కూడా తను కూడా ప్రభువుని తెలుసుకోవడం, దేవుని కృపను బట్టి రక్షణలోనికి నడిపించబడడం, మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడు కృప చూపించాడు. అయితే పరిస్థితులు అయితే ఇంకా నానాటికి కూడా ఇంకా దిగజారిపోయి కనీసం ఇంట్లో మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే సమస్తము మేలు నిమిత్తమే సమకూడి జరిగించిన నా వాక్యం దైవసేవకులు చెప్తున్నప్పుడు అప్పటి నుంచి కూడా నా హృదయంలో నాటబడి నా ఆలోచన విధానం మార్చుకోవడం జరిగింది. అంటే సనుక్కోవడం, గొనుక్కోవడం, విసుక్కోవడం ఇలా కాకుండా ఎక్కువగా దేవుడు ఏది చేసినా మంచి కోసమే చేశాడు కదా అని దేవుడిని స్తుతించడం, ఇలా ఉండడం జరిగింది. అయితే ఒక సంవత్సరం నుంచి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా బ్రదర్ జాషువా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ గారి వాక్యాలు వింటూ ఉండేవాళ్ళం. అయితే చాలా వాక్యాలు మేము దీవించబడ్డాం, బలపరచబడ్డాం. మరి ముఖ్యంగా అందులో ఒక సందేశం అయితే మా ఇద్దరు హృదయాలను కూడా ఎంతగానో కదిలించింది. అదేంటంటే, ఎరుకో గోడల గురించి పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు గోడలు కూలేక కేకలు వేశారా, కేకలు వేసే గోడలు కూలినాయి అని చెప్పేసి చాలా అద్భుతమైన వాక్య సందేశం. అది మాకు ఇద్దరికి కూడా మా హృదయాలను కదిలించింది. అప్పటి నుంచి కూడా మరి ఎక్కువగా ప్రత్యేకంగా ఒక్కొక్క సమస్యను బట్టి కూడా ఎక్కువగా దేవుని స్తుతించడం ఇలా చేస్తున్న క్రమంలో దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి చాలా ప్రతికూల పరిస్థితులు, చాలా ఇంట్లో కూడా చాలా కష్టంగా ఉన్న ఇటువంటి పరిస్థితి నుంచి దేవుడు మా సంఘంలో ఒక తెలిసిన వ్యక్తి ద్వారాగా హైదరాబాద్లో మరి సూపర్వైజర్ జాబ్కి నన్ను ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇది నిజంగా మా జీవితంలో దేవుడు ఎప్పటికీ కూడా మర్చిపోలేని గొప్ప అద్భుతమైన సాక్ష్యం. మరి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.